నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అర్జీదారుల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ప్రజా ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామని పేర్కొన్న జిల్లా ఎస్పీ. న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన. మహిళలపై లైంగిక వేధింపులను నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ మరియు ఐసిడిఎస్ పీడీ నిర్మల. వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి అందజేసిన రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నేత రాజు నాయుడు. తిరుమల పునీత్ ఈఎన్టీ మరియు స్కిన్ కేర్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం. భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ 1 and 2 లను రద్దు చేయాలని సిఐటియు డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమంలో పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును సీరియస్గా తీసుకుని నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. తమ పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలన్నారు. PGRS సమస్యలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. బడ్జెట్తో కూడిన సమస్యలు మినహా పరిష్కరించదగ్గ సమస్యలను ఏ మాత్రం జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పరిష్కారం కాని సమస్యలకు సవివరమైన కారణాలు తెలుపుతూ ఎండార్స్మెంట్ ఇచ్చి విశదీకరించాలన్నారు. అర్జీలు B&SLAలోకి దరఖాస్తులు వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలని జేసీ సూచించారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 104 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ SLAలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళలో 10 మంది మా జిల్లాలో ఈ నంద్యాల జిల్లాలో ఒక చిల్డ్రన్ బాలసదనం అనేది ఆన్లైన్స్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ పిల్లలకి మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి. అయితే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల్లో మా డిపార్ట్మెంట్ తరఫున కోరేది ఏమంటే ఎవరైనా 5 సంవత్సరాలు ఏదైనా గ్రీవెన్స్ డే కానీ మీకు ఎవరైనా తటిస్తుంటే బాలసదనం చేయించవలసింది. గ్రామ స్థాయిలో మా సూపర్వైజర్ పనిచేస్తున్నారు. ఒకవేళ ఏదైనా మీకు తటస్థపడితే ఆ సంవత్సరంలో పిల్లల్ని మాకు మా చిల్డ్రన్ హోమ్లో చేర్పిస్తాను. ఒక చిన్న క్లారిటీ ఇవ్వడం కోసమే నేను తీసుకున్నాను. ఇప్పుడు 2 రకాల కమిటీ ఇక్కడ కమిటీ అనేది మన ఉద్యోగ ప్రభుత్వ ప్రజా ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బొమ్మసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRS కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్ట పరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం కరపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పద్మజ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడి నిర్మల తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పట్టణ, మండల, గ్రామ స్థాయిలో కార్యాలయాలలో 10 మంది మహిళలకు మించి ఒకే చోట పనిచేస్తుంటే సంబంధిత శాఖలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసి మంగళవారం సాయంత్రం లోపుగా నివేదిక ఇవ్వాలని కోరారు. ఒకవేళ కమిటీని ఏర్పాటు చేయకపోతే 50,000 రూపాయలు అపరాధ రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ సెక్టార్లు, స్వచ్ఛంద సంస్థలు, నర్సింగ్ హోంలు, పరిశ్రమలు, క్రీడా సంస్థలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు, కార్పొరేషన్లు, స్వయం ఉపాధిలో మరి ఏ ఇతర పని చేసిన ప్రదేశమైనా 10 మంది కంటే తక్కువగా ఉన్నా సరే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారందరిపై లైంగిక వేధింపుల చట్టం వర్తిస్తుందన్నారు. లోకల్ కంప్లైంట్ కమిటీ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేస్తూ లైంగిక వేధింపులకు గురి అయితే లోకల్ కంప్లైంట్ కమిటీ ద్వారా పరిష్కారం చేస్తామన్నారు. అలాగే మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే మండల లెవెల్లో మండల స్థాయి అధికారి అయిన తహసీల్దార్ని నోడల్ ఆఫీసర్ గా నియామకం జరిగింది. మరి వాళ్ళ మండలాల్లో జరిగే ఈ లైంగిక వేధింపులు నివారించడానికి కమిటీలు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఫామ్ చెప్పడం జరిగింది. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలో మినిమం 4 మెంబర్స్ ఉండాలి. ఆ 4 మెంబర్స్ కూడా 50% మహిళలు ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే పనిచేసే ప్రదేశాల్లో 10 మంది మహిళలు ఉంటారో వాళ్ళకు తప్పనిసరిగా ఒక కమిటీ ఫామ్ చేయాలని చెప్పి మేము చెప్తున్నాము. ఆ 10 మందిలో కూడా ఒకరినైతే చైర్పర్సన్, సీనియర్ ఉద్యోగిని చైర్పర్సన్ గా నియమిస్తూ, అలాగే ఒక ఉద్యోగిని, డిపార్ట్మెంట్ ఉద్యోగిని ఒకరిని పెడుతూ వాళ్ళకి సర్వీస్ మోటో ఉండి మహిళా చట్టాలపైన అవగాహన కలిగిన వాళ్ళు 2 మెంబర్స్ పెడుతూ, అలాగే స్వచ్ఛంద సంస్థల నుంచి మహిళ అయినా కానీ డాక్రా మెంబర్స్ లో ఎవరైనా ఈ వీటిపైన అవగాహన ఉన్న వాళ్ళని కూడా ఒక మెంబర్ గా పెట్టి కాన్స్టిట్యూట్ చేసి వెంటనే ఈ రోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ మాకు లోకల్ కంప్లైంట్ కమిటీని ఫామ్ చేయమని చెప్పారు. మరి ఈ కమిటీ ఏమి పనిచేస్తుంది? మన భారత రాజ్యాంగ చట్టంలో 4-5 ప్రకారము మహిళలు పనిచేసే చోట జీవించే హక్కు, ఉపాధి, విద్య అభ్యసించే హక్కు ఇవన్నీ ఉండి ఉత్సాహంగా పనిచేయాలి. కాబట్టి వారికి ఈ రక్షణ కమిటీల పైన ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి వారికి సెమినార్స్, వర్క్షాప్స్, అలాగే మీటింగ్స్ రాబోయే 2-3 రోజుల్లో నిర్వహించి వాటిపైన అవగాహన నోడల్ ఆఫీసర్ అందరికి ఇస్తారని మేము తెలియజేస్తున్నాం. నా పేరు నిర్మల, పీడీ ఐసిడిఎస్. భారతదేశంలో న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై నేటి నుండి దేశంలో అమల్లోకి వచ్చాయని, వాటిపై న్యాయవాదులకు, పోలీసు అధికారులకు న్యాయమూర్తులు వాసు, రాధారాణి, ఆదినారాయణ అవగాహన కల్పించారు. ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమలు అవుతాయని న్యాయమూర్తులు తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాదులు దుర్గా ప్రసాద్, నంద్యాల జిల్లా సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మండల న్యాయ అధికార సంస్థ సభ్యులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇవాళ మనందరికీ తెలిసిందే, దేశవ్యాప్తంగా 1/7/2024 నుంచి ఈ క్రిమినల్ చట్టాలు, కొత్త చట్టాలు అమలులోకి వస్తాయని చెప్పారు. ఈ యొక్క చట్టాలు సవరణ చేసేటువంటి కొత్త చట్టాలు ముఖ్యంగా మనకు ప్రొసీజర్స్, ఈ ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ గురించి 3 చట్టాల కింద సెపరేట్ గా చేశారు. ఎందుకంటే పాత చట్టాలకి ఈ రోజు నుంచి, అంటే పాత కేసులకి పాత చట్టాలు వర్తిస్తాయి. ఇవాటి నుంచి జరిగేటువంటి నేరాలకు మాత్రం కొత్త చట్టాలు కంపల్సరీగా అమలు చేయాలని చెప్పి మనకు ప్రెసిడెంట్ గారి యొక్క అసెంట్ వల్ల ఇవాటి నుంచి దేశవ్యాప్తంగా ఈ 3 కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి. కొత్త చట్టాలు మామూలుగా మనం బుక్కులు పట్టుకుని చదవడానికి, ఎవరైనా చెప్తూ ఉంటే వినడానికి కొద్దిగా తేడా అనేది ఉంటుంది. కోర్టు యొక్క ఉద్దేశంలో ఈ యొక్క సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ అని చెప్పి ఆలోచించి ముందుగా మేము జడ్జెస్ మాట్లాడుకున్నాము. ఫ్రీడమ్ గారు, సీనియర్ జడ్జి గారు, సార్, బార్ వాళ్ళకి, పోలీసు వారికి, మన కోర్టు స్టాఫ్ కు మనం ఈ విధంగా మన కొత్త చట్టాల గురించి చెప్పడం మనకి అత్యవసరం కాబట్టి అందరికి కూడా కొత్త చట్టాల గురించి బ్రీఫ్ గా చెప్దామని చెప్పేసి వారు కూడా ఆలోచించారు. సో అందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ ను విజయవంతం చేస్తే బాగుంటుందని చెప్పేసి నుంచి మనం కొత్త చట్టాల్లోకి, కొత్త వ్యవస్థలోకి ఎంటర్ అయ్యాం. ఆల్మోస్ట్ ఆల్
ఎలాంటి న్యూ యాక్ట్స్ వచ్చాయంటే మీకు కనీసం ఆ పేర్లు తెలుసుకునేదానికే మనకి ఒక 1 year 2 year పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ పేర్ల గురించి మనకి బై హార్ట్ అయ్యేదానికి. మనం ఇంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ ప్రతి ఒక్కరికి ఇది కొత్తదే. ఇప్పుడు సపోజ్ ఐపీసీ ఇంతకుముందు మనం ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఇప్పుడు భారతీయ న్యాయ సన్నిహిత అంటున్నాం. ఇంతకుముందు సిఆర్పిసి అనేవాళ్ళం, ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అంటున్నాము. ఇంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేవాళ్ళం, ఇప్పుడు ఇండియన్ భారతీయ సాక్ష్య అధినియం అంటున్నాం. సో ఇదంతా మన నోటికి వచ్చేదానికి అందరికీ, మీకే కాదు అందరికీ కూడా కొంచెం సమయం చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ ప్రొసీజర్ లాస్ని ఈ ప్రొసీజర్ లాని సబ్స్టాంటివ్ లాస్ బ్రాడ్గా క్లాసిఫై చేయాలంటే లాస్ 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ప్రొసీజర్ లా అండ్ సబ్స్టాంటివ్ లా. సబ్స్టాంటివ్ లా అంటే ఏంటంటే ఏ లా విచ్ డిటర్మైన్స్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది పార్టీస్. సపోజ్ 379 ఐపీసీలో 379 ఉంటుంది. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ టు బి అంటే అతనికి 3 years 379 ప్రొవైడ్ చేస్తుంది. సో సచ్ కైండ్స్ ఆఫ్ లాస్ ఆర్ సబ్స్టాంటివ్ లాస్. దానికి క్వైట్ ఆపోజిట్ గా సబ్స్టాంటివ్ లాస్ ని ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రొసీజర్ లాస్ తీసుకొస్తాం. ప్రొసీజర్ లా ఏంటంటే ఇట్ ఈస్ హ్యాండ్ మేడ్ టు ద సబ్స్టాంటివ్ లా. అంటే సబ్స్టాంటివ్ లాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాంట్లో ప్రొసీజర్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏంటి, అలా కాకుండా ట్రయల్స్ ఎలా కండక్ట్ చేయాలి, సమన్స్ కేసు ఏంది, వారెంట్ కేసు ఏంది, ఇలాంటివన్నీ సబ్స్టాంటివ్ లాస్ లో ఉంటాయి. కానీ మేజర్ చేంజెస్ ఏంటంటే ఈ బిఎన్ఎస్ఎస్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, కొత్త క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి అంటాం. ప్రతిసారి బిఎన్ఎస్ఎస్ అంటే మీకు అర్థం కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొత్త సిఆర్పిసి అంటాను. సో ఈ విధంగా ఏంటంటే బిఎన్ఎస్ఎస్ లో మేజర్ చేంజెస్ వచ్చాయి. ఆ మేజర్ చేంజెస్ వల్ల ఒక 1.5 hour లో మొత్తం చెప్పుకోవడం చాలా కష్టమవుతుంది. నంద్యాల పట్టణంలో ఆదివారం ఏకంగా అనేక ప్రాంతాలలో కుక్కలు స్వైర విహారం చేసి 20 మందిని తీవ్రంగా గాయపరచడం జరిగింది. నంద్యాలలో ప్రధాన సమస్యగా మారిన వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని, ప్రజలను వీధి కుక్కల నుండి మరియు పిచ్చి కుక్కల బారి నుండి కాపాడాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్కు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నేత రాజు నాయుడు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజు నాయుడు మాట్లాడుతూ వీధి కుక్కలు విచక్షణారహితంగా పట్టణంలో వృద్ధులు, చిన్నారులు, మహిళలపై స్వైర విహారం చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందన్నారు. అనేక మంది నంద్యాల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కు ఆర్తనాదాలతో పరుగులు పెడుతూ చికిత్స కోసం రావడం జరిగిందన్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో కుక్కలు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా కరిచి చంపిన సంఘటనలు నంద్యాలలో పునరావృతం కాకుండా ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పట్టణంలో దాదాపు 5,000 కుక్కలు ఉన్నాయని, రోజు కుక్క కాటుకు గురైన వారు హాస్పిటల్కు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. కుక్కల బెడద నుండి ప్రజలను రక్షించేందుకు చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కుక్కల సమస్య. ప్రతిరోజు ఎంతోమంది విద్యార్థులను, ప్రజలను దాడి చేస్తూ గాయపరుస్తూ అనారోగ్యాల పాలవుతున్నారు. మేము గత 4 నెలల కిందటనే మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాం. అయ్యా నంద్యాలలో దాదాపు 5,000 వీధి కుక్కలు ఉన్నాయి. ప్రతిరోజు ప్రతి మూల ప్రతి వార్డులో ఏదో ఒక చోట విద్యార్థులను, మనుషులను, ప్రజలను, యువతను దాడి చేస్తూ గాయపరిచి కరుస్తున్నాయ్యా, దీనిపైన చర్యలు తీసుకోని చెప్పేసి ఆ రోజు మేము వినతిపత్రం ఇస్తే ధర్నాలు చేస్తే ఆ రోజు తూతూ ముందరగా ఒక 4 రోజుల పాటు హడావిడి చేశారు. నంద్యాలలో నిన్నటి దినం ఒకే రోజు 18 మంది పైన ఈ యొక్క వీధి కుక్కలు దాడి చేసి కరిచి రక్తగాయాలు చేయడం జరిగింది. ఈరోజు చిన్నపిల్లలు ఒంటరిగా ఏదైనా చాక్లెట్లు తెచ్చుకోవడానికి, తినుబడాలు తెచ్చుకోవడానికి వెళ్తే, అంగట్లకు వెళ్తే 10ల సంఖ్యలో కుక్కలు వెంబడి దాడి చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా వెంటనే స్పందించి అరుస్తే కానీ పక్కపోతే కానీ, లేదంటే కానీ ఆ విద్యార్థుల్ని, చిన్నపిల్లలను చంపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గత 6 నెలల కిందట ఇదే తరహాలో హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఒక విద్యార్థి చాక్లెట్ కొనుక్కొని వస్తుంటే ఒక 5 కుక్కలు వెంబడించి తీవ్రంగా గాయపరిచి చంపడం జరిగింది. ఇటు అటువంటి సంఘటనలు కూడా భవిష్యత్తులో నంద్యాల జరగబోతున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. ఈరోజు మున్సిపాలిటీ అధికారులు కుక్కలను నియంత్రించాల్సింది పోయి ఈరోజు ప్రేక్షకుల పాత్ర చూస్తున్నారు. అందుకోసమని ఈరోజు మేము ఈ యొక్క నంద్యాలలో ఉన్నటువంటి కుక్కల సమస్య పైన, వీధి కుక్కల సమస్యల పైన ప్రజలు
ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వీధి కుక్కల పైన ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమస్యను కూడా ఫోటోలతో సహా మేము చూపించడం జరిగింది. సార్ కూడా స్పందించారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులతో సమీక్షించి వీటిపైన చర్యలు తీసుకుంటామంటారు. కానీ మేమేమంటున్నామంటే కొంతమంది గతంలో కూడా మేము ఈ కుక్కలకు సంబంధించినటువంటి ఇష్యూ పైన మేము ధర్నాలు రాస్తారోకలు చేస్తే ఆ రోజు కొంతమంది అంటారు అయ్యా కుక్కల పైన మీరు ధర్నాలు చేయకూడదు, అవి కూడా జీవులు అంటారు. అయ్యా ఏమంటారు అంటే కుక్కలను ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు, కుక్కలు పెంచుకోవచ్చు, ఆవులు పెంచుకోవచ్చు, మేకలను, గేదెలను, బర్రెలు ఏదైనా పెంచుకోవచ్చు. కానీ వీధి కుక్కలు ఎలా తయారయ్యాయి అంటే మనుషులు చంపే రకంగా తయారైనాయి, దాడులు చేసే రకంగా తయారైనాయి. దానివల్ల చాలా మంది వికలాంగులు కూడా మారినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అందుకోసమనే అందరూ కూడా పెద్దలు గౌరవంతో సమయంతో స్పందించి ఈ యొక్క వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని తిరుమల పునీత్ ఈఎన్టీ మరియు స్కిన్ కేర్ హాస్పిటల్ నందు సోమవారం డాక్టర్ సత్యనారాయణ వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రముఖ ఈఎన్టీ వైద్యుడు కోడలు స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ హరిత వారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల మరియు ఐఎంఏ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్స్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణంలోని వైద్యులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన వైద్యులను సన్మానించడం జరిగింది. ఉచిత వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్యం కొరకు రావడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది డాక్టర్స్ డేను మరియు డాక్టర్ సత్యనారాయణ వారి జ్ఞాపకార్థం ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రేపు మా నాన్న జ్ఞాపకార్థం ఈరోజు చెవి ముక్కు గొంతు ఈఎన్టీ మరియు స్కిన్ ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరము మేము ఇక్కడ అరేంజ్ చేస్తాము మా క్యాంప్ని. ఈ దినము ప్రత్యేక దినం జూలై 1 మా డాక్టర్స్ డే. ఈ దినమున మా నాన్నగారిని ఒక్కసారి తలుచుకొని మాకు ఈ జీవితాన్ని ఇచ్చిన మా నాన్నగారితో మొదలు పెడుతూ మేము ఈ క్యాంప్ నందు ఉచితంగా వినికిడి పరీక్షలు చేసి ఈరోజు రేపు దానికి మాకు సహకరిస్తున్న మా బాలాజీ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ డాక్టర్ మన మస్తాన్ గారికి మరియు నరేష్ గారికి అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు మాకు ఫ్రీ హియరింగ్ ఎయిడ్ క్యాంప్ నడుస్తుంది. ఎవరైనా స్పీచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పీచ్ థెరపీ మరియు స్పీచ్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అండ్ ఈరోజు మెడిసిన్స్ కూడా కావాల్సిన మెంబర్స్ కి ఫ్రీగా అందజేస్తాము. ఈరోజు ఎవరైనా వచ్చిన పూర్ పేషెంట్స్ చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సంబంధంగా ఏదైనా ప్రాబ్లం ఉన్న వారికి ఉచితంగా కూడా ఆపరేషన్ చేయాలనేసి నిర్ణయించుకున్నాము. ఈ క్యాంపు మాకెంతో ఉపయోగమైనది అనగా అందరికీ మేము దీన్ని చెప్పాలనేసి ఈ హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని చూడాలి అనే ఉద్దేశంతో చేశాము. దీనికి సహకరిస్తున్న మా రోటరీ క్లబ్ మెంబర్స్ కి మరియు మా ఐఎంఏ మెంబర్స్ అందరికీ చాలా విశేషంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. తర్వాత ఈ రోజు ముఖ్యంగా డాక్టర్స్ డే అవ్వడము, రోటరీ టర్మ్ మొదటి రోజు అవ్వడము, చార్టెడ్ అకౌంటెంట్స్ డే అవ్వడము అన్నీ మాకు విశేషము. సో ఈ రోజు మాకు చాలా ముఖ్యమైన దినం. సో వచ్చిన వాళ్ళందరూ పేషెంట్లు అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని కోరుతున్నాను. డ్రైవర్లను జైలుకు పంపే భారత న్యాయ సంహిత చట్టం 106 ఆఫ్ 1 and 2 రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేశారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ పిలుపు మేరకు శ్రీనివాస సెంటర్లోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద ఆటో డ్రైవర్లు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు ఏ రమేష్ బాబులతో పాటు నాయక్, శ్రీనివాసులు, చంటి మరికొంతమంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. దేశానికి వెన్నెముక అయినటువంటి రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని నాశనం చేయడం కోసం డ్రైవర్లపైన ధరల భారాన్ని మోపేందుకు రోడ్డు రవాణా భద్రతా చట్టం పేరుతో డ్రైవర్ల జీవితాలను జైల్లో వేయాలని కొని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని వెంటనే ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్టం 106 ఆఫ్ 1 and 2 సెక్షన్లను రద్దు చేయాలని, ఈ క్రింది సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు. అసంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రతా చట్టం చేపట్టాలి. పనిచేస్తున్న కార్మికుల సంఖ్యతో సంబంధం లేకుండా
అన్ని కార్మిక చట్టాలు రోడ్డు రవాణా కార్మికులందరికీ వర్తింపచేయాలి. అన్ని జాతీయ రహదారులపై డ్రైవర్లకు అన్ని సౌకర్యాలతో విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. రోడ్డు ప్రమాదాలను అధ్యయనం చేయడానికి మరియు బాధ్యులను గుర్తించడానికి నిపుణులతో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి. స్వయం ఉపాధి పొందిన వాణిజ్య వాహనాల యజమానులకు జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఏర్పాటు చేయాలి మరియు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల దోపిడీని అరికట్టాలి. BNS 2023 చట్టంలోని క్రూరమైన నిబంధనలు 106 ఆఫ్ 1 and 2 ఉపసంహరించుకోవాలని కోరారు. MV చట్టం సవరణ 2019 రద్దు చేయాలి. డీజిల్ ధరలు, బీమా ప్రీమియం మరియు టోల్ ఛార్జీలు నియంత్రించాలన్నారు. డ్రైవర్లు మరియు కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఊబర్, ఓలా, ర్యాపిడో మొదలైన వాటికి ప్రత్యామ్నాయ యాప్లను అభివృద్ధి చేయాలి మరియు ఛార్జీలు, కార్మికుల సంక్షేమం మొదలైన వాటికి సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్ కంపెనీలు నియంత్రించేందుకు చట్టాన్ని రూపొందించాలని తెలిపారు. వాహన స్క్రాపింగ్ విధానం తప్పనిసరి కాకూడదని, ఇది ఖచ్చితంగా ఉండాలి. దేశవ్యాప్తంగా భారత న్యాయ సమితి చట్టాన్ని సెక్షన్ 1-2లను ఈ రోజు నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వము గత జరిగినటువంటి లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందిన దాన్ని ఎన్నికలు అయిపోయిన అనంతరమే ప్రవేశపెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే సందర్భంలో ప్రజలకు న్యాయం చేస్తాము, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం కృషి చేస్తాము, రోడ్డు రవాణా భద్రతా చట్టానికి సంబంధించి డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైవర్ల పాలిట శాపంగా మారేటువంటి చట్టాన్ని ఈ రోజు అమలు చేయాలనుకోవడం చాలా దుర్మార్గము. డ్రైవర్లందరూ కూడా ఈరోజు ఎవరు కూడా యాక్సిడెంట్ కావాలని చెప్పేసి నడపరు. అలా కాకుండా కుటుంబాన్ని జీవనం గడుపుకోవడం కోసము నడిపేటువంటి ఈ క్రమంలో అనుకోకుండా జరిగేటువంటి వాటిని యాక్సిడెంట్లు అంటారు. కానీ యాక్సిడెంట్లు చేస్తే జైలుకు వెళ్లాల్సిందేనటువంటి రీతిలో ఈ చట్టాన్ని ఆమోదింపజేయడము, దానికి ఈ రోజు నుంచి అమలు చేయడం అనుకోవడం అంటే చాలా దుర్మార్గము. కాబట్టి ఇప్పటికైనా కానీ డ్రైవర్ల పాలిట శాపంగా మారేటువంటి చట్టాన్ని రద్దు చేయాలి. డ్రైవర్లకు సంక్షేమం కోసం చూడాలి తప్ప డ్రైవర్లను చేర్పాలు చేసేటువంటి చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి CITUగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపులో భాగంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో ఈరోజు కేంద్రంలో అధికారంలోకి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా డ్రైవర్ల పక్షాన ఉంటారో, మోడీ ప్రభుత్వం పక్షాన ఉంటారో ఆలోచించుకోవాలా. ప్రజలు ఓట్లేసి గెలిపించినారు. ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజల సంక్షేమం కోసం చూడాలా, డ్రైవర్ల సంక్షేమం కోసం చూడాలా. అటువంటి చూడకుంటే రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వాలకు తగిన రీతిలో బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పేసి CITUగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ చట్టము డ్రైవర్ల పట్ల చాలా కఠినతరమైనది. డ్రైవర్ల కుటుంబ పక్షాన గొడ్డలు వేటు. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసుకోవాలి, ఉపసంహరించుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీదారుల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ప్రజా ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట పరిధిలో న్యాయం చేస్తామని పేర్కొన్న జిల్లా SP. న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ కేంద్రం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన. మహిళలపై లైంగిక వేధింపులను నివారించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ మరియు ICDS PD నిర్మల. వీధి కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి అందజేసిన రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నేత రాజు నాయుడు. తిరుమల పునీత్ ENT మరియు స్కిన్ కేర్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం. భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ 1 and 2లను రద్దు చేయాలని CITU డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.